ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి అది ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. అలాంటి మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్ లో మీ అందరికి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇట్ ఈస్ ఎ లైఫ్ అంబిషన్. ఈ రోజు మీటింగ్ కూడా మీరు చూస్తే నేను చాలా మీటింగులు చూశాను, కానీ ఎక్స్ట్రాడినరీ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు విద్యాశాఖ. ఈ రోజు నేను అడుగుతున్నా, ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా మీరు? నేను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా? వచ్చాయంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి. అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని, ఆయన టీంని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఒక అవకాశం, ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే జెండర్ సెన్సిటివ్ గురించి మాట్లాడారు. నేను అందుకనే ఇప్పుడే కాదు, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% సీట్లు పెట్టాం. నిన్నే మీరు చూశారు, స్త్రీ శక్తి, ఉచిత బస్సు, సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జిఎస్టి తీసుకొచ్చారు. ఈ దసరా చాలా మనకందరికీ ఆనందం. ఒక పక్క మీకు ఉద్యోగాలు, ఒక పక్క ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్కన సూపర్ జిఎస్టి వల్ల చాలా వరకు పొదుపు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇంకొక పక్క మొన్ననే మీరు చూస్తే నేను 98లో ఉద్యోగాలన్నీ కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాను. దాంట్లో కూడా ఒక విషయం ఉంది. టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ పోస్టింగ్స్ కోసం పైరువులు చేసే పరిస్థితి. ఈరోజు అట్ట కాకుండా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేసే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చెప్పిన ప్రకారం 2029కి 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు పని కల్పించాలి. ఈరోజు ఒక ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు రావు, ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. అభివృద్ధి జరగాలి. అభివృద్ధి వల్ల ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ టీచర్లు ఉన్నారు. నేను ఒకటే మీ అందరికి గుర్తు చేస్తున్నా, విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మారిపోయింది. మీ పిల్లలు మీకంటే ఇంటెలిజెంట్ గా తయారైపోయారు. నేను ఇప్పుడు చూశాను, ఒక టీచర్ అయితే కడప నుంచి పిల్లలు తల్లిని కూర్చునబెట్టి చదివించి ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే అది పిల్లలకుండే తెలివితేటలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందుకని విలువలతో కూడిన విద్యకు మీరందరూ దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, ఇలాంటివన్నీ కూడా స్కూల్ నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. విలువలుండే దేశం భారతదేశం, కుటుంబ వ్యవస్థ గౌరవించే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే
నైతిక విలువల్ని పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించాం. మీరందరూ కూడా ఆ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నో బ్యాక్ డే. పిల్లలు పుస్తకాలు మోసి అలసిపోతున్నారు. సాటర్డే నో బ్యాక్ డే పెట్టారు. పుస్తకాలతోనే చదువు రాదు. వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇది కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈసారి స్కూల్స్ వచ్చే లోపలనే బుక్స్ కానీ యూనిఫామ్ కానీ పిల్లలకి ఇచ్చే అన్ని వస్తువులను కూడా రైట్ టైంలో ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్లో ఒక పద్ధతి ప్రకారం ఎన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 1924 ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా వ్యవస్థలో ఒక శాపంగా మారింది. మామూలు కాదు ఇది. నేను ఈ విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం అనుకుంటే, ఒక నాయకుడు అనుకుంటే సమర్థవంతంగా వ్యవస్థలు బాగోతాయి. అదే ఒక నాయకుడు సరిగా పనిచేయకపోతే ఆ వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రాకుండా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయి. విద్యా నాణ్యతలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 19వ స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నోసార్లు మేము విమర్శించాం. చిన్నప్పుడు చదువుకోవాల్సింది మాతృభాషలో చదువుకోవాలి, కానీ ఇంగ్లీష్ అని మాట్లాడారు. నేను ఇంగ్లీష్ స్కూల్లో చదువుకోవాలా. నేను చదువుకున్నది పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఎంతో మంది తెలుగులో చదువుకొని ప్రపంచమంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్ అని ఎగతాళి చేసి ప్రజలను రెచ్చగొట్టి లేనిపోని సమస్యలు తెచ్చారు. విద్యా వ్యవస్థని నాశనం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాడు నేడు అన్నారు, ఎక్కడ కూడా ఆ పనులు కూడా ఏ పరిస్థితి లేదు. 7,876 కోట్లు విలువైన పనులు పూర్తి కాలేదు. 21,151 స్కూల్స్ లో బెంచీలు కూడా లేవు. ఇంకో పక్క మీరు చూస్తే వాళ్ళ హయాంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 8% తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా. ఇటీవల మినిస్టర్ గారు నో సీట్స్ బోర్డు కూడా స్కూల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అడ్మిషన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయని బోర్డులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వ స్కూల్ కి డిమాండ్ పెరగాలి. ప్రైవేట్ స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. ఈ రెండు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? నాయకత్వం లేదు. అలాంటి నాయకత్వం ఈ రోజు మీకు హెచ్ఆర్డి మినిస్టర్ ద్వారా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే అడిగాను ఆయన్ని, మీరు ఏ శాఖ తీసుకుంటారంటే పార్టీ పని కూడా చేయాలి. ఏ శాఖ తీసుకుంటారంటే నేను పిల్లల జీవితాలు బాగు చేయడం కోసం విద్యా శాఖ తీసుకుంటానంటే ఇది సవాళ్లు ఉంటాయి, సిద్ధమా అంటే చేస్తానని ఈ శాఖ తీసుకున్న వ్యక్తి లోకేష్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే ఆయనకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైమరీ విద్య ఫౌండేషన్, పిల్లల భవిష్యత్తుకి ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉంటే పై చదువులు సుజావుగా జరుగుతాయి. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కు పునాదులు లేకపోతే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ కట్టినా ఆ ఫ్లోర్లు కూలిపోతాయి. పిల్లల భవిష్యత్తు కూడా అంతే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా పై చదువు సుజావుగా జరుగుతుంది. మేము లోకేష్ విషయం కూడా చూసాం. చిన్నప్పుడు చూస్తే బాగా స్కూల్లో తిరిగేసేవాడు, ఆల్ రౌండ్ గా తిరుగుతా ఉండేవాడు. మేము నారాయణ గారిని పిలిపించి ఒకసారి టెస్ట్ చేయమన్నాం. టెస్ట్ చేస్తే ఫండమెంటల్స్ వీక్ గా ఉన్నాయి, కాబట్టి ఏం చేయాలో మీరు ఆలోచించమంటే నీకు అప్పచెప్తున్నా, నువ్వు కూర్చొని కోచింగ్ ఇమ్మంటే అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాడు. మాటలు చెప్పాలంటే ఓసారి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు మీరు మెప్పించి రుద్దితే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. దానికి లోకేష్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
10th నుంచి ఇంటర్మీడియట్ లో 2 ఏళ్లు బాగా కష్టపడ్డాడు. అక్కడి నుంచి కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు. ప్రపంచంలో బెస్ట్ కంపెనీలో పనిచేశాడు. సింగపూర్ గవర్నమెంట్ లో పనిచేశాడు. అలాంటి ఎక్స్పోజర్ ఈ రోజు ఆయనకు ఉపయోగపడతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, పునాదులేసే బాధ్యత మీది. ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్ గా